కన్యాస్వాములు అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లటి దారం కట్టిన ఒక కర్ర ముక్కని చెట్టుకు ఎందుకు గుచ్చుతారో మీకు తెలుసా? ఇదే ప్రశ్న గణేశుడు శివుడిని అడగడంతో గణేశుడికి అయ్యప్ప మాల వేపించి శివుడు గణేశుడిని శబరిమలకు తీసుకుని వెళతాడు. అలా మొత్తం కొండలు ఎక్కుతూ సరంకుతి అనే చోట ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు తీసుకుని వెళతాడు. నీకు ఇచ్చిన కర్ర ముక్కని ఆ చెట్టుకు గుచ్చి నల్లటి దారాన్ని కటు అని గణేశుడికి చెప్తాడు. ఇలా ఎందుకు కట్టాలి తండ్రి అని అనగా, అయ్యప్ప మహిషిని హతమార్చిన తరువాత ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక అందమైన స్త్రీ వస్తుంది. ఆమెనే మాలికా పురోతమ్మ. పూర్వజన్మ శాపం వలన మహిషిలాగా జన్మించి అయ్యప్ప చేతి స్పర్శ తగలడంతో ఆమెకు శాప విమోచనం కలిగింది. గణేశ ఆమె అయ్యప్పని చూసి, మీరు నాకు బాగా నచ్చారు, మీరు నన్ను వివాహం చేసుకోండి అని అనగా దానికి అయ్యప్ప అస్సలు ఒప్పుకోడు. నేను ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను అని ఎంత చెప్పినా కూడా మాలికా పురోత్తమ్మ వినకుండా బ్రతిమాలుతుంది. అప్పుడు అయ్యప్ప మాలికా పురోత్తమ్మకి ఒక మాట ఇస్తాడు. ఇక్కడ ఈ కొండల మీద నాకు ఒక ఆలయం నిర్మిస్తారు. నన్ను దర్శించుకోవడానికి మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ నా భక్తులు ఎంతో మంది ఈ కొండ ఎక్కి వస్తారు. ఏ సంవత్సరం అయితే కన్య స్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. ఆమె కూడా ఇన్ని కష్టాలు పడి చిన్న పిల్లలు ఎవరో రారు అనుకుని సరే స్వామి అని అంటుంది. ఆమె అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చెట్టు కిందనే కూర్చొని కన్య స్వాములు రాకూడదు అని ప్రతి సంవత్సరం కోరుకుంటుంది. కానీ ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి మాల వేసి ఈ కొండని ఎక్కించి ఈ చెట్టుకి కర్ర ముక్కని గుచ్చి నల్లటి తాడుని కడుతున్నాం. ఇలా చేస్తే కన్య స్వామి వచ్చాడు, ఈ సంవత్సరం కూడా నేను ఎదురు చూడాలి అని ఆమెకు అర్థమైపోతుంది అని చెబుతాడు. గణేశుడు అర్థం చేసుకుని చెట్టుకి కర్ర ముక్కని గుచ్చి నల్లటి తాడుని కడతాడు. అస్సలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాల వేసుకున్నాక ఏ నియమాలు పాటించాలో మీకు తెలుసా? శబరిమల ప్రయాణం ఎలా చేయాలో మీకు తెలుసా? శబరిమలలో 18 బంగారు మెట్లలో ప్రతి మెట్టులో ఒక దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా? శబరిమలలో అయ్యప్ప విగ్రహం ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప మాలలు వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? అయ్యప్ప స్వాములు నల్ల బట్టలే ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము, మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.